లడ్డులో కల్తీ నెయ్యి వివాదంపై సిట్ విచారణ వేగంగా సాగుతుంది. ఇప్పటికే సిట్ ప్రాథమిక సమాచారం సేకరించింది. శ్రీవారి లడ్డు ప్రసాదాలకు నెయ్యి సరఫరా చేసిన సంస్థలకు సిట్ సభ్యులు వెళ్లి విచారించారు. కీలక వివరాలు సేకరించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు ముడిపడిన అంశం కావడంతో వీలైనంత త్వరగా నిజాలు నిగ్గు తేల్చడానికి సెట్ యాక్షన్ స్టార్ట్ చేసింది. విచారణ మళ్ళీ స్పీడప్ కావడంతో సెట్ అధికారులు ఏం తేల్చబోతున్నారనేది ఉత్కంఠగా రేపుతుంది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు స్పీడ్ అందుకుంది. టీటీడీలో సమన్వయం చేసుకుంటూ పక్కా యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్న సిట్ అదనపు సిబ్బందితో పలు ప్రాంతాలకు వెళ్లి దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే తిరుమల ప్రసాదాలకు నెయ్యి సప్లై చేసిన వైష్ణవి, ఏఆర్ డైరీ, చెన్నై ల్యాబ్లో సిట్ బృందాలు విచారణ చేశాయి. అన్ని కోణాల్లో వివరాలు సేకరించారు. 2 డైరీల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏఆర్ డైరీలో 13 గంటల పాటు సోదాలు, అవసరమైన సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. సిట్లోని డీఎస్పీలు ముందుగా నెయ్యి సరఫరా చేసిన సంస్థల్లో విచారణ ప్రారంభించారు. సిట్లోని ఒక బృందం వైష్ణవి డైరీకి, మరో బృందం తమిళనాడులోని దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీకి, మరొకటి చెన్నైలోని ఎస్ఎంఎస్ ల్యాబ్లో విచారణ చేశాయి. ఇదే సమయంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీపైన ప్రత్యేకంగా టీం సభ్యులు ఫోకస్ చేశారట. తాము సరఫరా చేసిన నెయ్యి నాణ్యమైనదిగా పేర్కొంటూ జారీ చేసిన సర్టిఫికెట్ను వారు సమర్పించడంపైన సిట్ ప్రత్యేకంగా విచారణ చేస్తోంది. ఏఆర్ డైరీ నెయ్యి నాణ్యతను పరీక్షించి సర్టిఫికెట్ జారీ చేసిన ల్యాబ్ నిపుణుల గురించి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. అధికారుల బృందాల్లో ఒకటి వైష్ణవి డైరీలో, మరొకటి దిండిగల్లోని ఏఆర్ డైరీలో తనిఖీలు నిర్వహించారు. ఈ డైరీలో ఉత్పత్తి సామర్థ్యం, ప్రాసెస్ విధానం, పాల నుంచి ఎంత శాతం వెన్న తీస్తున్నారనే కోణంలోనూ విచారణ సాగిస్తున్నారు. అసలు ఈ సంస్థలే నేరుగా టీటీడీకి నెయ్యి ఉత్పత్తి చేస్తున్నాయా అన్న దానిపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఇతర డైరీల నుంచి సేకరించి పంపుతున్నాయనే ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు వివరాలు సేకరిస్తున్నారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం వైష్ణవి డైరీకి లేదని సిట్ బృందం ప్రాథమిక పరిశీలనలో గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో ఆ డైరీకి సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరింత లోతుగా సమాచారం సేకరించిన తర్వాత సంస్థకు చెందిన యాజమాన్యంను ప్రశ్నించే ఛాన్స్ ఉంది. అదేవిధంగా టెండర్ల ఖరారు నుంచి వివాదం బయటకు వచ్చిన వరకు పూర్తి సమాచారం సేకరించేలా సిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదలా ఉంటే తనను విచారించకుండా ఆదేశాలివ్వాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నెల క్రితమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వైవీ, భూమన కరుణాకర్ రెడ్డిలు పాలక వర్గం చైర్మన్గా పనిచేశారు. వారి హయాంలోనే కొండపై అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఆ క్రమంలో ఇప్పుడు సిట్ విచారణ మళ్లీ స్పీడప్ అవడంతో నిజాలు నిగ్గు తేలితే బుక్కయ్యేదెవరు అన్నది ఉత్కంఠ రేపుతోంది.